అందరికీ నమస్కారం. ఏంటమ్మా చాలా సైలెంట్గా ఉన్నారేంటి? అంతా మీ ఈరోజు మహిళా దినోత్సవం. అందరి ముఖాల్లో సంతోషం, నవ్వు అంతా ఉండాలి. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఒక మహిళకి బిడ్డగా, ఒక మహిళకి భర్తగా, ఒక మహిళకి మావగా, దాదాపు 1,20,000 మంది మహిళలతో ఆశీర్వాదం పొందిన శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడి సమాజంలో మీరు సాధించిన విజయాలు కానివ్వండి, ఎంతో గొప్ప సంస్కృతి కలిగిన ఈ భారత సమాజానికి ఈ దేశంలోని మహిళలు ఏ విధంగా వెన్నుముకగా ఉండి భారతదేశ సంస్కృతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారో వాటన్నిటినీ కూడా గుర్తు చేసుకుని భవిష్యత్తులో ఏ విధంగా మహిళలకి సాధికారిత కల్పించాలి, మహిళల యొక్క పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా మీతో పంచుకుంటానికి మీ ముందు నిలబడ్డానని చెప్పేసి ముందుకు సేవనిగా మనం చేస్తామని. నేను ఒకప్పుడు మనం చూసాం, మన కళ్ళ ముందే మన తల్లులు కానీ మన సోదరిమణులు కానీ ఏ విధంగా మార్పు చెందుతూ వారి జీవన శైలిలో ఏ విధంగా మార్పు వచ్చింది మనందరం కూడా ఈ గ్రామీణ వాతావరణంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు కేవలం పాలు పెతకటం, కుటుంబానికి వంట వండి పెట్టడం, లేకపోతే పిల్లల్ని సాకటం, లేకపోతే ఇల్లు ఊడ్చుకుని ఏదో కుటుంబాన్ని చూస్తానికే పరిమితమైన మహిళ ఈరోజు ప్రపంచాన్ని వెళ్ళే స్థితికి ఎదిగిందంటే అది స్వయం శక్తితో వచ్చిందని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తాను. ఏ విధంగా ఈరోజు మన కుటుంబ ఏదైతే ఉందో మన కుటుంబ వ్యవస్థ అందరూ కూడా అమెరికా వెస్టర్న్ కంట్రీస్కి మోజుపడ్డ వాళ్ళందరూ కూడా వెస్టర్న్ కంట్రీస్ సమాజం కూడా ఈరోజు భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితులవుతుందంటే, భారతీయ కుటుంబ వ్యవస్థ పట్ల ఆకర్షితులవుతుందంటే ఆ ఘనత అంతా కూడా మీదే అని చెప్పేసి మెదకి సెవెనింగ్గా మనం చేస్తా ఉన్నా. నేను ఎన్ని కష్టాలు వచ్చినా, భర్తలు పురుషాహంకారంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా పిల్లల్ని చక్కగా చూసుకుంటూ కుటుంబాన్ని చక్కగా మరి అభివృద్ధి చేసుకుంటూ మీరు పోషించిన పాత్ర మరవలేదని చెప్పేసి ఒక కొడుకుగా నేను మీ అందరికి కూడా మనం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. మరి ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో మహిళలు పాత్ర కూడా గణనీయంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. అనేక సందర్భాల్లో నిరూపితమైంది, పురుషుల కంటే కూడా మహిళలే ఏ కార్యక్రమానైనా సరే సమర్థవంతంగా నిర్వహించగలరనేది చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పేసి మనం చేస్తామని. నేను మీరు బ్యాంకులకు వెళ్ళండి, ఈరోజు ఈ ఎస్హెచ్జి గ్రూపులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాకముందు మహిళ అనేవాళ్ళు బ్యాంకు గడప తొక్కే పరిస్థితి ఉండేది కాదు. కేవలం పురుషులకు మాత్రమే రుణాలు ఇవ్వటం, లేకపోతే కంపెనీలకు రుణాలు ఇవ్వటం జరిగేది. కానీ ఎప్పుడైతే ఈ ఎస్హెచ్జి గ్రూప్ని ఒక విప్లవంలాగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో ఈరోజు కొన్ని బ్యాంకు శాఖలైతే కేవలం మహిళలతో నిండిపోయి పురుషులకి స్థానం లేని పరిస్థితి కూడా వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు బ్యాంకర్స్కి కూడా పురుషులకి వ్యక్తిగత లోన్లు ఇచ్చే కంటే డ్వాక్రా వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి చాలా ముందుకు వస్తున్నారంటే వారు బాధ్యతగా వారి ఆర్థిక పరిస్థితిని నిర్వహించటం కారణం అని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. నేను మహిళలకి అప్పులు ఇస్తే ఎక్కడికి పోవు, మహిళలు దేనికైతే రుణం తీసుకుంటారో వాడికి వాడుకుంటానికే కాకుండా వారి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, కుటుంబ కష్టాలు తీర్చుకోవటానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి అంటే ఒక ఉపయోగకరమైన ఖర్చు చేస్తారనే నమ్మకం బ్యాంకర్లో ఉందని చెప్పేసి కూడా మీకు సవినీగా అమలు చేస్తాను. అదే పురుషుడికి ఇస్తే దేనికోసమైతే తీసుకుంటారో దానికి సగం ఖర్చు పెట్టి
మిగతా సగాన్ని జల్సాలకి వాటికి వీటికి ఖర్చు పెట్టి ఆఖరికి తిరిగి చెల్లించేటప్పటికి డిఫాల్ట్స్ అయ్యే పరిస్థితిని మనం చాలా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైనా కంపెనీలు తీసుకోండి, ఆ కంపెనీలు కూడా పురుషుల కంటే కూడా పురుషులతో పోటీగా ఆ కంపెనీలను నిర్వహించి కంపెనీలని ప్రపంచ స్థాయి కంపెనీలుగా మార్చిన ఎగ్జాంపుల్స్ కూడా కోకోలో ఉన్నాయని చెప్పేసి మీదకి మనం చేస్తాం. దాంట్లో ఒక ఉదాహరణ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, ప్రియతమ మన ఆ, యువ నాయకుడు లోకేష్ గారు, ఇద్దరి సత్యమనులు కూడా హెరిటేజ్ని ఎంత చక్కగా నిర్వహిస్తున్నారో ఇది ఒక మన మధ్యలో ఉన్న ఉదాహరణ అని చెప్పేసి కూడా మీ అందరికీ శివనిగా మనం చేస్తాను. ఈరోజు సమాజం ఆలోచించాల్సింది, మహిళలకి సాధికారత కనుక కలిగించినట్లయితే, సాధికారత అంటే స్వేచ్ఛ కల్పించడం, అన్ని విషయాల్లో కూడా వారి అభిప్రాయాల్ని గౌరవించటం, వారికి పురుషులతో సమానంగా గౌరవం కల్పించటం, వారు విద్యా అవకాశాలే కాకుండా ఉపాధి అవకాశాల్లో కూడా పురుషులకి సమానంగా వారికి అవకాశం కల్పించడం ఈ మహిళా సాధికారత యొక్క ఉద్దేశం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. నేను ఈరోజు ఈ ప్రభుత్వం మరి అనేక విధాలుగా మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంవత్సరం నుంచి కూడా మహిళా సాధికారత మీద, మహిళా అభ్యుదయం మీద, మహిళల అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తాను. నేను 1997 సంవత్సరాన్ని ప్రత్యేక సంవత్సరంగా గుర్తించి ఆ సంవత్సరాన్ని మహిళల అభివృద్ధి సంవత్సరంగా మరి అనౌన్స్ చేశారంటే ఆయనకి మహిళల అభివృద్ధి మీద ఉన్న ఆపేక్ష లేకపోతే చిత్తశుద్ధి ఏంటో అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మహిళలకి ప్రత్యేకమైన హక్కులు కల్పించడం వల్లనే ఈ పార్టీ మరి నిలబడిందని చెప్పేసి కూడా మీకు సవినీగా మనం చేస్తాను.